సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవల్ గారితో ఈరోజు మన జనం టీవీ ప్రోగ్రాంలో లీడర్లో భాగంగా మీ ముందు తీసుకొస్తున్నాం. కమ్యూనిజం వైపు అన్ని దేశాలు పోతా ఉన్నాయి, కానీ మన భారతదేశంలో కమ్యూనిజం వైపు పోకుండా కొంత స్తబ్దత ఉన్నది. దీని మీద మీకు మొదటిది ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా కమ్యూనిస్ట్ పార్టీలు అంటే ఇక్కడ 42% రిజర్వేషన్ తెలంగాణలో ఇప్పుడు పెద్ద అంశంగా మారింది. బీజేపీ తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీలో ఉన్నటువంటి 8 మంది ఎమ్మెల్యేలు ఇక్కడ ఆమోదం వేసేటప్పుడు తీర్మానం చేసేటప్పుడు పాల్గొన్నారు, కానీ కేంద్ర ప్రభుత్వం మీద నరేంద్ర మోడీ గారి మీద ఏం ఒత్తిడి చేయడం లేదు. అంటే బీజేపీ దీన్ని టెక్నికల్గా ఆపుతుంది అనుకోవచ్చా? మనం బీజేపీకి ఎప్పుడూ ఇష్టం లేదు ఇటువంటి రిజర్వేషన్లు ఇవ్వాలని. భారతదేశంలో అత్యంత ప్రమాదకరంగా మతోన్మాదం దూసుకొస్తున్నటువంటి ఆ మతోన్మాదాన్ని కమ్యూనిస్ట్ పార్టీలుగా ఎట్లా రాబోయే కాలంలో మీరు ఫేస్ చేయబోతున్నారు? మొదటిది ఏంటంటే భారతదేశం ఇప్పటి నుంచి కాదు, అనాది నుంచి సింధు నాగరిక దగ్గర నుంచి ఇక్కడ దాకా భారతదేశం అనేది నమస్తే, నేను మీ జనం టీవీ శంకర్. ఈరోజు గ్రామ స్థాయిలో నుండి రాష్ట్ర స్థాయిలో కేంద్ర స్థాయిలో నాయకులు అంటే హంగులు ఆర్భాటాలు వెనుక మంది మార్బలం ఉన్నటువంటి నేతల్ని గల్లీ స్థాయి నుంచి ఢిల్లీ స్థాయి వరకు చూస్తున్నాం. కానీ జాతీయ స్థాయి నేత అయినా సరే ఒక సాధారణ నాయకుడు కార్యకర్త ఎట్లా ఉంటాడో అట్లాంటి నాయకుని దగ్గరికి మనం వచ్చినాం. సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవల్ గారితో ఈరోజు మన జనం టీవీ ప్రోగ్రాంలో లీడర్లో భాగంగా మీ ముందు తీసుకొస్తున్నాం. సార్ నమస్తే అండి. నమస్తే. ఈరోజు జాతీయ అంశాల అన్నిటి మీద అట్లాగే కమ్యూనిస్టు పార్టీలు దేశంలో ఒకవైపు పెరుగుతూ ఉన్నాయి, కమ్యూనిజం వైపు అన్ని దేశాలు పోతూ ఉన్నాయి, కానీ మన భారతదేశంలో కమ్యూనిజం వైపు పోకుండా కొంత స్తబ్దత ఉన్నది. దీని మీద మీ కామెంట్ ఏమంటారు సార్? మొదటిది ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా కమ్యూనిస్ట్ పార్టీలు పెరుగుతున్నాయా లేదా అనే ప్రశ్న కన్నా సోషలిజం వైపు, అభ్యుదయ భావాల వైపు, కమ్యూనిస్ట్ భావాల వైపు ప్రజలు మొగ్గుతున్నారా లేదా అనేది ఇప్పుడు ప్రధానమైన ప్రశ్న. ఆ రకంగా చూసినప్పుడు ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా అమెరికా, ఐరోపా దేశాల్లో గతంలో ఎక్కడైతే సోషలిజం బాగా బలహీనంగా ఉండేదో అటువంటి బాగా అభివృద్ధి చెందిన పెట్టుబడిదారీ దేశాల్లో ఈరోజు సోషలిజం పట్ల యువకుల్లో, ప్రజల్లో మొగ్గు పెరుగుతూ ఉంది. అదే సందర్భంలో ఇతర ఆసియా, ఆఫ్రికా దేశాల్లో కూడా సోషలిజం పట్ల అంత స్థాయిలో కాకపోయినా కొంత ఇంతకుముందులాగా కాకుండా కొంత యువకులు సోషలిజం వైపు చూడటం కూడా ప్రారంభమైంది. అది యూనివర్సిటీలో బాగా వ్యక్తం అవుతుంది. అయితే మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే కమ్యూనిస్ట్ పార్టీల పరిస్థితి ఏంటి? కమ్యూనిస్ట్ పార్టీల పరిస్థితి ఏంటంటే అవి బలహీనంగానే ఉన్నాయి. అయితే కమ్యూనిస్ట్ పార్టీలు బలంగా ఉన్నాయా, బలహీనంగా ఉన్నాయా అని చెప్పేసి సాధారణంగా మనం చూసే కొలబద్ద ఏమిటంటే వాళ్ళకి పార్లమెంట్లో, శాసనసభల్లో, సెనేట్లో వీటిల్లో ఎన్ని సీట్లు ఉన్నాయి అనే దాన్ని బట్టి సీట్లు, ఓట్లు ఆ రీత్యా చూసినప్పుడు ప్రపంచవ్యాప్తంగా చూసినా ఇప్పటికీ 1990 తర్వాత మళ్ళీ తిరిగి కోలుకున్న పరిస్థితి ఏం లేదు యథార్థ స్థాయి. అయితే కొద్ది మార్పులు ఉన్నాయి. ఇప్పుడు నేపాల్లో ఉన్నాయి, కమ్యూనిస్ట్ పార్టీలు బలంగా ముందుకు వచ్చినాయి. ఇప్పుడు కొంత చీలికలు వచ్చినా కమ్యూనిస్ట్ పార్టీ అధికారంలో ఉంది. ఈ మధ్య శ్రీలంకలో చూసాం, మొత్తం 2%, 3% ఓట్లుగా ఉన్న అక్కడ జనతా విముక్తి పెరుమాణ అని చెప్పేసి మార్క్సిస్ట్ లెనినిస్ట్ పార్టీ, ఒక రకమైన కమ్యూనిస్ట్ పార్టీ, పేరు లేకపోయినా అది ఈరోజు అధ్యక్షుడిగా అధికారానికి వచ్చింది. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఇట్లాంటి పరిణామాలు ఇంకా మరికొన్ని దేశాల్లో కూడా వచ్చినాయి, ఆరోపణలు వచ్చినాయి. అమెరికా వాషింగ్టన్లో కూడా ఇప్పుడు వాషింగ్టన్, అమెరికాలో న్యూయార్క్ మేయర్ అభ్యర్థిగా పోటీ చేయడానికి ఒక డెమోక్రటిక్ పార్టీ వాళ్ళు ఒక సోషలిస్ట్ని, మమ్దాని అని చెప్పేసి ఆయన్ని ట్రంప్ ఎంత భయపడిపోయాడంటే ఒక న్యూయార్క్లో ఒక మేయర్ అభ్యర్థిగా పోటీ అభ్యర్థి గురించి అమెరికా అధ్యక్షుడు, ఆయన కమ్యూనిస్టు, సోషలిస్టు, ఆయన వేషం చూడండి, భాష చూడండి, గడ్డం చూడండి, ఆయన తినే పద్ధతి చూడండి అని చెప్పేసి ఎగతాళిగా మాట్లాడాల్సిన పరిస్థితి, ఈ ట్రంపే మాట్లాడాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే ప్రజల్లో దేశాధ్యక్షుడు మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చిందంటే జనంలో ఈరోజు అభిమానం పెరుగుతున్నదాన్ని దాన్ని తగ్గించేదానికి ఏం చేయాలని చెప్పేసి పాల్పోలేని పరిస్థితి ఉంది. అందుకని రెండు విషయాలు, ఇంకా కమ్యూనిస్ట్ పార్టీలుగా చూసుకున్నప్పుడు ఓట్లు రీత్యా, సీట్లు రీత్యా చాలా పరిమితంగానే ఉన్నాయి. అయితే కొద్దిగా అక్కడక్కడ కొన్ని మార్పులు మనకు కనపడుతున్నాయి.
అయితే భావంగా చూసుకున్నప్పుడు సోషలిజం, అభ్యుదయ భావాలు, ప్రత్యామ్నాయ భావాలు, పెట్టుబడిదారి విధానం పనికిరాదు, యాంటీ క్యాపిటలిజం అంటాం. యాంటీ క్యాపిటలిజం అనేది విస్తారంగా పెరిగిపోయింది. అయితే ప్రో సోషలిజం అంటే సోషలిజం అనుకూలత ఇంకా అంత స్థాయిలో కాకపోయినా అది కూడా మార్పులు వస్తున్నాయి. అలాగే భారతదేశంలో కూడా మార్పులు రాలేదనుకోవచ్చు. భారతదేశంలో కూడా ఇప్పుడు యూనివర్సిటీలు గతంలో వామపక్ష భావాలకి చాలా బలంగా ఉండేవి, మధ్యలో దెబ్బతిన్నాయి. మళ్ళీ ఇప్పుడు జేఎన్యూ తీసుకున్న, ఢిల్లీ యూనివర్సిటీ తీసుకున్న, అలహాబాద్ యూనివర్సిటీ, హిమాచల్ యూనివర్సిటీ తీసుకున్న, అనేక ఐఐటీలు, సెంట్రల్ యూనివర్సిటీస్ తీసుకున్న, ఇప్పుడు మళ్ళీ అటు పురోగమి భావాలు బాగా విస్తృతంగా పెరిగినాయి. ఈ మధ్య పాలస్తీనా ప్రజలకు సంబంధించిన సంఘీభావ కార్యక్రమాలు ప్రపంచవ్యాప్తంగా చూస్తే, దేశంలో కూడా చూసిన చాలా పెద్ద ఎత్తున జరిగింది. ఈరోజు 4,000 మంది శాస్త్రజ్ఞులు ఇజ్రాయెల్ని ఖండిస్తూ పాలస్తీనా ప్రజల హక్కుల కోసం నిలబడుతూ సంతకాలు చేసి మన ప్రకటన చేశారంటే మళ్ళీ అభ్యుదయ భావాలు మళ్ళీ పునరుద్ధరణ అవుతున్నాయని చెప్పేసి స్పష్టంగా కనిపిస్తుంది. సరే, ఈరోజు ఉపరాష్ట్రపతి ఎన్నిక జరుగుతుంది. అంటే ఇండియా బ్లాక్ కూటమి ఒకవైపు, అట్లాగే ఎన్డీఏ కూటమి బ్లాక్ ఒకవైపు. అయితే తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ న్యూట్రల్గా ఉంది. అంటే దీన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవచ్చు? ఒక తెలంగాణ వాడు, తెలుగువాడైనటువంటి జస్టిస్ ఇవ్వకుండా, అంటే ఇండియా బ్లాక్ అభ్యర్థికి ఇవ్వాల్సిన అవసరం ఉన్నప్పటికీ ఇవ్వకుండా స్తబ్దతగా ఉండడం మనం ఏ కోణంలో చూడొచ్చు? ఒక రాజకీయ పార్టీ న్యూట్రల్గా ఉండడం అని చెప్పేసి అది మనం అర్థం చేసుకోలేని విషయం. న్యూట్రల్గా ఉండాలనుకోవడం అని చెప్పేసి రాజకీయంగా నిర్ణయం తీసుకోలేని చేతగానితనం అన్నా కావాలి, లేకపోతే నేను మూడో శక్తిగా పోటీ చేస్తాను, చెయ్యాలి, అయినా నాకు శక్తి లేదు అందుకని చేయలేకపోతున్నాను అని చెప్పేసి అన్నా చేయాలి. అట్లాంటి సందర్భంలో కూడా ఒక విధానపరమైన పరిస్థితి ఉంటే, ఇతరులకు చేయడానికి ఇష్టం లేకపోతే మూడో శక్తిగా నిలబడి నాకు ఓటు రాకపోయినా పర్లేదు, నా విధానం ఇది అని చెప్పుకోవడానికైనా చేయొచ్చు. అంటే బీజేపీకి లొంగిపోయి భయపడి స్తబ్దతగా ఉండడం తప్పకుండా అది తప్ప ఇంకో కారణం లేదు. ఎందుకంటే వారు చెప్తున్న 2 కారణాలు ఏవైతే ఉన్నాయో అవి ఏమాత్రం ఆలోచన చేయడానికి వీల్లేని కారణాలు. యూరియా సరఫరాని చేయడంలో విఫలమైంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం, అలాగే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా విఫలమైంది కాబట్టి మేము దూరంగా ఉంటున్నామని చెప్పి చెప్తున్నారు. ఇది అఖిల భారత స్థాయి ఎన్నిక. ఈరోజు యూరియా సరఫరా విఫలమైంది కేంద్ర ప్రభుత్వం. ఒకవేళ యూరియా అంశాన్నే తీసుకుందామన్నా ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేయాల్సిన సందర్భం. అలాగే ఉపరాష్ట్రపతి ఎన్నికకి యూరియా సరఫరాకి ఏం సంబంధం? యూరియా సరఫరా లోపం అంటే పొట్టాడుకుందాం, రోడ్ల మీదకి వద్దాం, ధర్నాలు చేద్దాం, పికెటింగ్లు చేద్దాం, ఆ కార్యక్రమం చేయకుండా ఉపరాష్ట్రపతి ఒక రాజకీయ అంశం మీద జరిగే ఉపరాష్ట్రపతి ఎన్నికకి దీనికి ముడిపెట్టి చేయడం అని చెప్పేసి దాంట్లో అవకాశవాదం లేదా భయం, బీజేపీ అంటే భయం దాంట్లో వ్యక్తం అవుతుంది. లేదు, రెండో కారణం వారు ఏం చెప్తున్నారు, ఎన్డీఏ అభ్యర్థి, ఆయన ఎన్డీఏ అభ్యర్థి కాదు, ప్రతిపక్ష పార్టీల అభ్యర్థి. ఎన్డీఏకి వ్యతిరేకంగా ఉండే ఆప్ కూడా ఇండియా బ్లాక్ వ్యతిరేకంగా ఉండే ఆప్ కూడా మద్దతు ఇస్తుంది. కాబట్టి ప్రతిపక్ష పార్టీల అభ్యర్థి తప్ప ఇండియా బ్లాక్ అభ్యర్థి కాదని చెప్పారు. ఒకవేళ ఇండియా బ్లాక్ అభ్యర్థి అనుకున్నా, ఇండియా బ్లాక్లో చాలామంది ఉన్నాం, వామపక్షాలుగా మేమున్నాం, కాంగ్రెస్ నుంచి వ్యతిరేకించేవాళ్ళం, అనుకూలించేవాళ్ళు, పొట్టాడేవాళ్ళం, కాంగ్రెస్ అభ్యర్థి కాదు. కాబట్టి ఏ వైపు నుంచి చూసినా కానీ అది అవకాశవాదం కూడా కాదు, భయమే దాంట్లో కనిపిస్తుంది. సార్, ఇంకొకటి అంటే ఇక్కడ 42% రిజర్వేషన్ తెలంగాణలో ఇప్పుడు పెద్ద అంశంగా మారింది, బర్నింగ్ ఇష్యూగా. దీనికి సంబంధించి బీఆర్ఎస్ ఏం పోరాటం చేయట్లేదు, అసలు ఏం ఫైట్ చేయట్లేదు. బీజేపీ తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీలో ఉన్నటువంటి 8 మంది ఎమ్మెల్యేలు ఇక్కడ ఆమోదం వేసేటప్పుడు, తీర్మానం చేసేటప్పుడు పాల్గొన్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం మీద, నరేంద్ర మోడీ గారి మీద ఏం ఒత్తిడి చేయడం లేదు. అంటే బీజేపీ దీన్ని టెక్నికల్గా ఆపుతుంది అనుకోవచ్చా మనం? బీజేపీకి ఎప్పుడూ ఇష్టం లేదు ఇటువంటి రిజర్వేషన్లు ఇవ్వాలని. ఎందుకంటే జనాభా గణనలో కుల అంశాన్ని చేర్చడానికి పూర్తిగా వ్యతిరేకం. అది దేశవ్యాప్తమైన తీవ్రమైన ఉద్యమం వచ్చి ప్రతిపక్షాలు వాళ్ళు దాన్ని ఛాంపియన్ చేస్తూ ఉంటే ఆ జనాభా గణనలో బీసీలను కూడా జనాభా కుల లెక్కించడానికి ఒప్పుకుంది. అంతేకాదు, రోహిణి కమిషన్ వేసింది, ఏబిసిడీలు న్యాయమా కాదా ఎలా చేయాలని చెప్పేసి. ఎన్నేళ్ళైంది? 10 ఏళ్ళైంది. మోడీ గారు వచ్చినప్పుడు వేశారు. ఆ కమిషన్ నివేదిక ఇచ్చింది, నివేదికే కాలయాపన చేశారు, నివేదిక ఇచ్చింది. ఇప్పుడు నివేదికను బయట పెట్టడానికి కాలయాపన చేస్తున్నారు. కాబట్టి దానికి ఆ విషయంలో చిత్తశుద్ధి లేదు. ఇప్పుడు కొత్తగా ఏదో అది ఆపడం కాదు, అది పూర్తిగా వ్యతిరేకం అని చెప్పంటే బీసీలకి నిజంగా బీసీల్లో వెనకబడి అన్యాయం గురవుతున్న వాళ్ళకి న్యాయం చేయడానికి వ్యతిరేకం.
అది అందుకనే ఈ జోలికి పోవడం లేదు. కానీ బీసీలు ఓట్లు కావాలి, కాబట్టి అది బీసీలకు అనుకూలంగానే నటిస్తూ ఉంటుంది. అలాగే బీసీల్లో ఉండే ప్రముఖులను ఎరవేసి, పదవులు ఎరవేసి జేబులో వేసుకుని వాళ్ళ ద్వారా బీసీల నుంచి తీయాలని చెప్పి కూడా ప్రయత్నం చేస్తుంది. బండి సంజయ్ ఒక మాట కూడా మాట్లాడు, ముస్లిం రిజర్వేషన్ తీస్తే మేము ఆమోదం చేస్తాం 42% అని చెప్పి అన్నాడు. ముస్లిం రిజర్వేషన్ దేశంలో ఎక్కడా లేవు. ముస్లింల్లో ఉండే వెనకబడిన తరగతులకు రిజర్వేషన్. ఇక్కడ రాజశేఖర రెడ్డి పెట్టినప్పుడు కూడా కోర్టుకి చెప్పింది ఏంటంటే ముస్లింలు ఒక మతంగా కాదు, ఆ మతంలో హిందూ మతంలో ఎలా కులాలు ఉన్నాయో కులాలు వెనకబడియో ఇస్లాం మతంలో కూడా కులాలు ఉన్నాయి. ఆ కుల ప్రాతిపదిక మీద ఇప్పుడు కురేషులు, బుచ్చర్స్ వృత్తి, లేకపోతే నాయి వృత్తి, లేకపోతే ఈ దోబీ వృత్తి ఇటువంటి చేసేవాళ్ళు ఉన్నారు. వాళ్ళని గుర్తించి వాళ్ళకి ప్రాతిపదిక మీద అక్కడ రిజర్వేషన్లు కల్పిస్తున్నారు. అది న్యాయం అని చెప్పేసి కోర్టు కూడా చెప్పింది. ఇప్పుడు ఎక్కడ ఆగిందంటే 50% లోపల ఉండాలా పైన ఉండాలనే దగ్గర తప్ప రాజశేఖర రెడ్డి 5% ఇచ్చారు కాబట్టి 50% దాటింది కాబట్టి దాన్ని ఆపేశారు. దాన్ని 4% తగ్గించారు కాబట్టి 50% లోపల ఉంది కాబట్టి ఇది పొమ్మలు లేక పొగబెట్టడం ఉంటామే, ఇష్టం లేదు బీసీల రిజర్వేషన్లు కానీ బీసీకి న్యాయం చేయడం కానీ. అందుకని ఆ సాకు ఈ సాకు ఇక్కడ కూడా మతోన్మాదాన్ని సృష్టించాలని, బీసీలు మైనార్టీల వల్లనే బీసీలకు అన్యాయం జరుగుతుంది, మా వలన కాదని చెప్పేసి ఆ నెపం మైనార్టీల మీద తోసేసేదానికి ఈరోజు అది నాటకం తప్ప ఇంకోటి కాదు. వాళ్ళకి మనుధర్మ శాస్త్రాన్ని పాటించేవాళ్ళు, కుల వ్యవస్థ కావాలని కొనుక్కునేవాళ్ళు. కుల వ్యవస్థ ఉండడం అని చెప్పంటే నిమ్న కులాలు అలాగే ఉండాలి, వాళ్ళు అవమానకరంగానే బతకాలి, వాళ్ళకి సౌకర్యాలు తక్కువ ఉండాలని చెప్పేసి మనుధర్మ శాస్త్రం చెప్తుంది. దాన్ని వదులుకోలేని వాడు మన ధర్మమే మన ధర్మం, సనాతన ధర్మం అని చెప్పనేవాళ్ళు ఇక మిగతా ఏం చెప్పినా కలబొలి కబుర్లు తప్ప ఇంకోటి కాదు. ఈ 42% విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వం నాటకం ఆడుతుంది. ఈ రాష్ట్ర ప్రభుత్వాలు అంతకుముందు బీఆర్ఎస్ కానీ ఇప్పుడు కాంగ్రెస్ కానీ ఆ కేంద్ర ప్రభుత్వం మీద పొట్టాడండి, ఇక్కడ తేల్చుకోండి, ఇక్కడ కాదంత రాష్ట్రపతికి పంపించాం అంటే ఎన్నికల్లో ప్రొసీడ్ కాండి 42%. దాన్ని ఎవరు ఆపుతారో చూద్దాం. పార్టీ పరంగానే కాదు, నిర్ణయం చేసి అమలు జరపండి. కోర్టు ఆపుద్దా, బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఆపుద్దా, లేకపోతే కోర్టులో బీజేపీ కేంద్ర ప్రభుత్వం దాని మీద ఏం చెప్పుద్ది? అసలు ఆపేటోళ్ళు కూడా తెలుస్తుంది. అప్పుడు తెలిసిపోద్ది. ఎవడు శత్రువో ఎవడు అనుకూలడో ఎవడు ప్రతికూలడో ప్రజల ముందు ట్రాన్స్పరెంట్గా తెలియాలి కదా. మేము అనుకూలంగానే ఉండాలి కానీ మాత్రం రిజర్వేషన్లు అమలు జరగకూడదు అనే పద్ధతిలో వ్యవహరిస్తే ఉపయోగం ఉండదు. సార్, భారతదేశంలో అత్యంత ప్రమాదకరంగా మతోన్మాదం దూసుకొస్తుంది. అంటే బీజేపీకి కాంగ్రెస్ కూడా కాదు టార్గెట్, కమ్యూనిస్ట్ పార్టీలే. ఎందుకంటే కమ్యూనిస్ట్ పార్టీలు మతోన్మాదాన్ని వైపు పోకుండా సెక్యులర్గా ఉండాలనేటువంటి కోరుకుంటారు. ఆ అత్యంత ప్రమాదకరంగా దూసుకొస్తున్నటువంటి ఆ మతోన్మాదాన్ని కమ్యూనిస్ట్ పార్టీలుగా ఎట్లా రాబోయే కాలంలో మీరు ఫేస్ చేయబోతున్నారు? మొదటిది ఏంటంటే భారతదేశం ఇప్పటి నుంచి కాదు, అనాది నుంచి సింధు నాగరికత దగ్గర నుంచి ఇక్కడ దాకా భారతదేశం అనేది ఒక సమ్మిశ్రిత సంస్కృతికి సంబంధించిన దేశంగా ఉంది. ఒక సంస్కృతి కాదు, ఎన్నో సంస్కృతులు, ఒక జాతి కాదు ఎన్నో జాతులు, ఒక రక్తం కాదు ఎన్నో అనేక దానికి వైవిధ్యమైన సమ్మిశ్రితమైన సంస్కృతిగా ఉంది. దాన్ని ఒక మోసబోసిన ఒక అచ్చు వేసిన సంస్కృతిగా మార్చాలని చెప్పేసి ఈరోజు బీజేపీ ప్రయత్నం చేసి దీనికి భారతదేశం ప్రజలు అంగీకరించలేదు. కమ్యూనిస్టులు అసలే అంగీకరించం. ఇప్పుడు కమ్యూనిస్టులే కాదు చాలామందికి అర్థమవుతుంది దీనివల్ల భారతదేశం ప్రమాదం అని. ఎందుకని భారతదేశం ఐక్యంగా ఉండడం అనేది ఈ సమ్మిశ్రిత సంస్కృతిని అంగీకరించిన దాన్ని బట్టే ఈరోజు ఐక్యంగా ఉండగలిగాం. ఐరోపాలో 1 కోటి జనాభా కలిగిన దేశాలు ఈ రకమైన సమ్మిశ్ర సంస్కృతిని అంగీకరించలేక కొట్టుకు సచ్చి 15-20 దేశాలుగా 1,00,000-2 లక్షల జనాభా కలిగిన దేశాలకు 140 కోట్ల జనాభా కలిగిన ఈ దేశం ఇప్పటికీ 70-78 సంవత్సరాలు తర్వాత కూడా ఒక దేశంగా ఐక్యంగా ఉండగలిగిందంటే మన దేశం సమ్మిశ్ర సంస్కృతికి ప్రతినిధిగా భావించి మన రాజ్యాంగం రూపొందించబడింది కాబట్టి ఈరోజు ఐక్యంగా ఉన్నాం. బీజేపీ దాన్ని మోసలోకి తీసుకురావాలని చెప్పంటే ఇది అసాధ్యం ఒకటి. రెండోది అది దేశాన్ని ముక్కలు చేసే ప్రమాదంకి ఉంది. ఇది ప్రజలు అర్థం చేసుకున్నారు. అందుకని బీజేపీకి తగిన బుద్ధి చెప్పడానికి సిద్ధమయ్యారు. మన పార్లమెంట్ ఎన్నికల్లో చూసాం. అది ఇంకా పూర్తి కాల, ఆ పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. ఇంకా కొన్ని తరగతుల్లో ఇంకా భ్రమలు, మా ఆర్ఎస్ఎస్ మారిపోయింది, బీజేపీ మారిపోయింది, పరిస్థితులకు అనుగుణంగా అది కూడా మార్చుకుంది, అది ప్రజాస్వామ్యాన్ని కూడా అది కూడా అంగీకరిస్తుంది. అది కూడా నిన్న ఆర్ఎస్ఎస్ భగత్ గారు ఉపన్యాసం చూస్తే ఆ ఉపన్యాసంలో అన్నీ చూడవచ్చు. ఈయన అందరినీ కలుపుకుని పోయేదానికి సిద్ధం అనే భ్రమలు ఉన్న వాళ్ళకి ఒక వాక్యం కనపడుద్ది. మళ్ళీ మేము రామాలయం అయిపోయింది,
ఏం కయ్యాల ఆలయం జోలికి పోవం అనేది ఒక ఆయనకు కనపడుతుంది, ఇంకొక ఆయన సీత పుట్టిందనేటువంటిది ఇంకొక ఆయనకి ఏం కనపడుతుంది. మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు, కాశీలో మధురాలో మీకు ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు, మీరు దాని గురించి ఆందోళన చేసుకోవచ్చు, మాకేం అభ్యంతరం లేదు. మళ్ళీ ఇంకో వైపు కనపడుతుంది. ఈ రకమైన ద్వంద్వ స్వభావం అనేది మొదటి నుంచి వ్యక్తం అవుతుంది. అందుకని వాళ్ళ విధానాలు ఏమీ మారలేదు. కొంతమందికి భ్రమలు కనపడుతున్నాయి, కానీ భ్రమలన్నీ తొలగిపోతున్నాయి. అందుకనే బీజేపీకి ఉంది. ఇప్పుడు అది ఇక ప్రజల మీద ఆధారపడితే గెలవలేము అనుకున్నారు. అందుకని ఇప్పుడు ఓటర్ల లిస్టుల మీద ఆధారపడుతున్నారు, వాటిని మ్యానిపులేట్ చేయడం వాటి మీద అనేది ఆధారపడుతుంది. అందుకని మన దేశ ప్రజలు అర్థం చేసుకున్నారు. ఇప్పుడు దాన్ని అంగీకరించే పరిస్థితి లేరు. ఆ మతోన్మాదాన్ని ప్రజలే సిద్ధం అయినప్పుడు దాన్ని ఎదుర్కోవడానికి కమ్యూనిస్టులు వాళ్ళ ముందు ఉంటారు. ఇక ప్రజలందరూ భ్రమల్లో ఉండి సిద్ధం కానప్పుడు కూడా కమ్యూనిస్టులు విధానాన్ని కాంగ్రెస్ వాళ్ళు వదిలేస్తారేమో, కానీ ప్రజల నాడిని బట్టి వాళ్ళందరూ మతం పట్ల సుముఖంగా ఉంటే మతాన్ని వినియోగించుకోవాలనే ధోరణి కూడా కాంగ్రెస్లో కనపడుతుంటుంది. ప్రజలందరూ భ్రమలో ఉన్నప్పుడు కూడా కమ్యూనిస్టులు దానికి వ్యతిరేకంగా ఉంటుంది, ప్రజలు సమైక్యంగా ఉండాలంటుంది. ఇక ప్రజలే సిద్ధమైనప్పుడు వాళ్ళకి ముందుండి నాయకత్వం వహించి పోరాడుతుంది. ఈరోజు ఆ పని మేము నిర్వహిస్తున్నాం. సార్, ఇంకొక విషయం ఏంటంటే గతంలో ట్రంప్ తోటి స్నేహం చేసిన మోడీ ఈ మధ్య కాలంలో మనకు చైనాతోని రష్యాతోటి పోతున్నట్టు కనబడుతుంది. మళ్ళీ మొన్న 1-2 డేస్ నుంచి మళ్ళీ ట్రంప్ కొన్ని ఈయనకు అనుకూల వ్యాఖ్యలు చేసింది. అంటే ఇది క్షణక్షణం రోజు రోజుకి మారుతుంది వీళ్ళ స్నేహాలు ఈ దేశాల మధ్య. దీన్ని ఏ కోణంలో చూడొచ్చు మనం మొదటిది స్నేహం కాదు, సేవ. అప్పుడప్పుడు సేవకుడి మీద యజమాని కోప్పడుతుంటాడు, అప్పుడప్పుడు సేవకుడు భయపడుతుంటాడు, లేకపోతే భయపడినట్టు నటిస్తా ఉండే పరిస్థితి కూడా ఉంది. అట్లాంటి పరిస్థితి ఉంది. ట్రంప్ ఎప్పుడు కోప్పడతాడో ఎప్పుడు నవ్వుతాడో అర్థం కాని పరిస్థితి ఆయన దగ్గర ఉంటుంది. వీడు ప్రధానంగా సేవ చేయాలనే దృక్పథం తప్ప ఎదిరించాలి, స్వతంత్రంగా నిలబడాలనే దృక్పథం అంటే మనకేం బాధ ఉండదు. మనతో స్నేహంగా ఉంటాం, మన మీద పెత్తనం చేయాలనుకుని ఎదురు తిరుగుతాం. ఇప్పుడు వీళ్ళకి ఒక ట్రంప్ ఈ రకంగా వ్యవహరించడం, 50% సుంకాలు విధించడమే వీళ్ళకి మతి పోయింది. ఎందుకంటే ప్రపంచంలో కల్లా మన దేశం చాలా స్నేహంగా ఉంది. ట్రంప్ మోడీ దాదాపు ఒకే కంచం ఒకే మంచం అంత మిత్రులుగా ఉన్నారు. కాబట్టి ప్రపంచంలో ఏ దేశం మీద సుంకాలు విధించినా మన దేశం మీద మాత్రం విధించరు, చాలా జాగ్రత్తగా ఉంటారు. మనం అంతా ఎంత అని చెప్పి పాకిస్తాన్ మీద 19%, మన భారతదేశం 50%. పత్రికల మీడియాలో అట్లాంటి ఇంప్రెషన్ ఇచ్చారు. ఏకంగా 50% విధించి మీరు అన్నట్టు పాకిస్తాన్ 19%, వియత్నాం 20%, ఇండోనేషియా 25%, ఈ రకంగా అవన్నీ చూస్తే ఆఖరికి చైనా కూడా 45%, 35%. ఆ రకంగా చూస్తే మతిపోయిన పరిస్థితి వచ్చింది. ఎందుకు ఇట్లా అయింది అంటే లొంగుబాటు ప్రదర్శించేవాడిని ఇంకా మోకాళ్ళ మీద ఇంకా బోళ్ళబడి లొంగిపోమ్మంటారు తప్ప ఎదురు తిరిగేవాడికి ఏమన్నా సమాధానం చెప్తారు, లేకపోతే స్వతంత్రంగా బతికే శక్తి ఉంటుంది. అందుకని భారతదేశం యొక్క విదేశాంగ విధానంలోనే లోపం ఉంది. మనది సాగిలబడి ఎదురు తిరిగి స్నేహం ద్వారా బతిమలాడుకోవడం ద్వారా నీ బాంఛం ద్వారా నీ కాల్ముక్త ద్వారా అనడం ద్వారా మన స్నేహాన్ని నిలబెట్టుకోవాలంటే సాధ్యం కాదు. అందుట్లో అమెరికాతో అసలు సాధ్యం కాదు. ఎప్పుడైతే నువ్వు స్వతంత్రంగా మనం గిల్లి కజ్జాలు పెట్టుకునేవాళ్ళం కాదు, స్వతంత్రంగా బతికేవాళ్ళం. మనకు న్యాయంగా ఉంటే స్నేహంగానే ఉంటాం, ఇబ్బంది ఏం లేదు. కానీ ఈరోజు ఒకవైపున నవారా ఇటువంటి వాళ్ళందరూ భారతదేశాన్ని పూచిక పుల్లా తీసి మాట్లాడుతుంటారు. మళ్ళీ ట్రంప్ గారు భారతదేశం మాకు చాలా కాలం నుంచి స్నేహం అనగానే చాలా మంచి మాట అన్నారని చెప్పి మోడీ గారు నిన్నగాక మొన్న మళ్ళీ మాట మార్చి అన్నారంటే ఏదో ఆశ మళ్ళీ తిరిగి వచ్చి మళ్ళీ ఏదో మంచి మాట అంటే కాలు పట్టుకుంటే మనకు సిగ్గు ఉండాలి. భారతదేశానికి పాకిస్తాన్కి యుద్ధాన్ని నేను ఆపాను, నేను లేకపోతే ఆగేది కాదు అని చెప్పి పదే అంటున్నా. ఆయన ఏమి చెప్పలేదు మాకు అని చెప్పేసి ప్రకటన చేస్తున్నారు తప్ప అది అబద్ధం అని చెప్పేసి ఇప్పటి వరకు ప్రకటన చేయడం లేదు, ఒకసారి మాట్లాడటం లేదు. అంత లొంగుబాటు అవసరం ఏముంది? అవసరం లేదు. అయినా లొంగిపోతున్నారు. ఎందుకు లొంగిపోతున్నారంటే వాళ్ళు దేశానికి భక్తి కన్నా అమెరికా మీద భక్తి ఎక్కువగా మనకి కనిపిస్తుంది తప్ప ఇంకోటి కాదు. అందుకనే ఈరోజు ఈ అమెరికా ఒత్తిడిని తట్టుకోవాలంటే మోడీ గారి మీదనే ఆధారపడితే లాభం లేదు, కేంద్ర ప్రభుత్వం ఏదో చేస్తుందని ఆశపడితే లాభం లేదు. ఎందుకంటే ఇప్పుడు దాకా మనం చేసిన పరిస్థితి ప్రజల ముందుంటేనే ఇప్పటికైనా ఆ ప్రజల్లో తీవ్రమైన అసంతృప్తి దీని మీద ఉంది. కాబట్టి మోడీ ఆ మేరకైనా నంగినంగానే ఉండాల్సి వచ్చింది. ఇంకా గట్టిగా ప్రజలు ముందుకుంటేనే దీన్ని మనం నివారించగలుగుతాం.
అమెరికా కూడా లొంగి రావాల్సిన పరిస్థితి వస్తుంది. మనకు నష్టమే కదా, వాళ్ళకు కూడా నష్టమే. అందుకని లొంగి రావాల్సిన పరిస్థితి వస్తుంది. అది ప్రజలు మనం చేయాల్సి ఉంటుంది. సార్ చివరిగా అంటే తెలంగాణలో ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా పాలన కొనసాగుతూ ఉంది. ప్రజా వ్యతిరేక విధానాలు కొన్ని అవలంబించినప్పటికీ సిపిఎం పెద్ద స్థాయిలో అంటే ఒక మహాజన పాదయాత్ర తర్వాత ఒక పెద్ద స్థాయి ఉద్యమం తెలంగాణలో చేయలేదనేటువంటి అపవాదం ఉంది. దీని మీద రాబోయే కాలంలో మీరు పెద్ద స్థాయిలో ఏమైనా ఉద్యమాలు చేసేటువంటి అవకాశం ఉందా? అంటే అపవాదు ఉంటే కొంతమంది అపవాదులు వేసేవాళ్ళు ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని కేటీఆర్ లేకపోతే వాళ్ళు తిట్టినట్టు బూతులు తిట్టడం లేదు, లేదా కేటీఆర్ని కేసీఆర్ని రేవంత్ రెడ్డి గారు మాట్లాడినంత పరుషంగా మేము మాట్లాడటం లేదు. అందుకని రేవంత్ రెడ్డి గారా, లేకపోతే వట్టి విక్రమార్క గారా, శ్రీనివాసులు రెడ్డి గారా, లేకపోతే కేసీఆరా, లేకపోతే కేటీఆర్ అనేది మాకు పెద్ద సమస్య కాదు. మేము వ్యక్తుల్ని పట్టి అలాగే వ్యక్తిగతంగా వారి విషయాలను బట్టి మేము విమర్శలు చేయం. అందుకని మేము చేసే విమర్శలు ఏంటి మెత్తగా చేస్తున్నారు అనే అనుకునేవాళ్ళు ఉంటారు. అంటే ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు అనుకుంటారు రేవంత్ రెడ్డిని ఉతికి ఆరేస్తే కమ్యూనిస్టులు బాగుంటుంది అని అనుకుంటారు. ఎందుకంటే వాళ్ళు ఏమన్నా ప్రజలు నమ్మరు. కమ్యూనిస్టు ఒక మాట అంటే వాళ్ళ శక్తి, ఓటింగ్ శక్తి అంతన్నా వారి మాటకి కొంత విలువ ఉంటుంది, వారు ఆచితూచి మాట్లాడతారని చెప్పి అందుకని మమ్మల్ని మాట్లాడాలనుకుంటారు. అలాగే కాంగ్రెస్ వాళ్ళు కూడా బీఆర్ఎస్ని ముక్కలుగా ఖండఖండాలుగా నరకాలని కూడా వాళ్ళు అనుకోవచ్చు. కానీ వారిని బట్టి మా రాజకీయాలు ఉండవు, మా విధానాలు. కానీ మేము ఎక్కడ బీఆర్ఎస్ని కానీ లేకపోతే కాంగ్రెస్ కానీ వారి ప్రజా వ్యతిరేక విధానాలకి అనుసరిస్తున్నప్పుడు ఎక్కడ మేము గతంలో స్పేర్ చేసింది ఇప్పుడు స్పేర్ చేసింది లేదు. అది రాజకీయ వైఖరి. రెండోది ఉద్యమాలు, పోరాటాలు. ఈ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్కి వ్యతిరేకంగా కాంగ్రెస్ అనుసరించిన ప్రభుత్వ విధానాలు, తీసుకున్న నిర్ణయాలు, వాటన్నిటి మీద పోరాడిన వాళ్ళు, ఉద్యమాలు చేస్తున్న వాళ్ళు, నిరసన వ్యక్తం చేసిన వాళ్ళు సిపిఎం కన్నా మించి చేసిన వాళ్ళు ఎవరు లేరని నేను అనుకుంటున్నాను. అక్కడక్కడ వాళ్ళు కూడా కొంతమంది చేసి ఉండొచ్చు. వాళ్ళందరి పక్కన బీఆర్ఎస్ కూడా ఏమీ లేదు, రోజు మాటలు తప్ప ఇంకోటి కాదు. అందుకని అంటే ఈ ప్రభుత్వాన్ని కూల్చేయడమే మా కర్తవ్యం అనే పద్ధతిలో చేస్తే బాగుంటుంది అనుకునేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఈరోజు ఈ దేశంలో మా కర్తవ్యం బీజేపీని కూల్చేయడం తప్ప ఈ ప్రతిపక్ష పార్టీల ప్రభుత్వాన్ని కూల్చేయడం మా పని కాదు. ఆ ప్రతిపక్ష పార్టీల్లో ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా ఉన్నది, అక్కడ డిఎంకే ప్రభుత్వం ఉంది, ఇక్కడ సిపిఎం ప్రభుత్వం ఉంది. ఇవన్నీ ఏదో మేరకు ఎక్కడో ఒప్పులో కొన్ని జరిగిన ఇవన్నీ ఈరోజు బీజేపీని కూల్చివేసే కార్యక్రమంలో ఒక ముఖ్య పాత్ర నిర్వహించాలని మేము కోరుకున్నాం. వాళ్ళు నిర్వహిస్తారా లేదని వాళ్ళు వ్యవహారం. ఆ రాజకీయ వైఖరిని బట్టి రేపు బీఆర్ఎస్ కూడా అటువంటి పాత్ర నిర్వహిస్తే ప్రతిపక్షంలో ఉన్న ఆ పార్టీ పట్ల కూడా మేము అదే వైఖరి తీసుకుంటాం. ఈరోజు రాష్ట్రపతికి వాళ్ళు మద్దతు ఇవ్వలేదు కాబట్టి మేము ఎందుకు విమర్శిస్తున్నాం? వాళ్ళు మద్దతు ఇస్తే బాగుంటుందని చెప్పేసి ఉద్దేశంతో విమర్శిస్తాం. కాబట్టి వారి పాత్ర నిర్వహించినప్పుడు మేమేమి నెలకొండ ఉండేది లేదు. కానీ వారు బీజేపీ వ్యతిరేక పాత్ర, ఆ విధానాలకు వ్యతిరేకమైన పాత్ర నిర్వహించాలని చెప్పి కోరుకుంటున్నాం. ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు సంబంధించి, ఈ రాష్ట్రానికి సంబంధించి పరిపాలనలో ఏమైనా లోపాలు చేస్తూ ఉంటే వారు బీజేపీ పట్ల ఏ వైఖరి తీసుకుంటారు అనే దాంతో నిమిత్తంలా కూడా దాన్ని మేము లేవనెత్తున్నాం, పోరాడుతున్నాం. రాబోయే కాలంలో కూడా అటువంటి పోరాటాలు చేస్తాం. ప్రజల యొక్క మద్దతు, ప్రజల యొక్క ఉధృతి ఉంటే ఇంకా పెద్ద పోరాటాలు కూడా మేము నిర్వహిస్తాం. ఏమి వెనకాడే సమస్య లేదు. ఏదేమైనా తమ అమూల్యమైనటువంటి సమయాన్ని, జాతీయ స్థాయి పాలిట్ బ్యూరో సభ్యులుగా ఉన్నటువంటి అంత పెద్ద లీడర్ అయినా మనకు అంత సమయాన్ని కేటాయించి చేసినటువంటి బివి రామారావు గారికి ధన్యవాదాలు. నమస్తే.